Hey, what's up guys? My name is Kiran and you're watching Digital Kiran YouTube channel. So నేను లాస్ట్ వీడియోలో మన బ్లాగ్స్పాట్ బ్లాగ్ని వర్డ్ప్రెస్ బ్లాగ్లోకి ఎలా మైగ్రేట్ చేయాలి అని చెప్పాను. ఒకవేళ మీకు గనుక మీ బ్లాగ్స్పాట్ బ్లాగ్ని వర్డ్ప్రెస్లోకి ఎలా మూవ్ చేయాలి అని తెలియకపోతే ముందు ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియో అనేది చూడండి. అప్పుడు మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అనేది చాలా ఈజీగా అయితే అర్థమైపోతుంది. సో లాస్ట్ వీడియోకి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఒకవేళ మీరు ఆ వీడియోని చూడకుంటే ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని అయితే చూడండి. సో ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో మీరు కనుక వర్డ్ప్రెస్ హోస్టింగ్ని కనుక కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం సో నేను కింద డిస్క్రిప్షన్లో హోస్టింజర్కి సంబంధించిన లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి మీరు హోస్టింజర్లో హోస్టింగ్ అయితే కొనుక్కోవచ్చు. సో నేను హోస్టింజర్ని ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే హోస్టింజర్లో మనకి అతి తక్కువ రేట్లోనే హోస్టింగ్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు గోడడి అండ్ అలాగే ఇంకా నేమ్ చీపు అండ్ అలాగే సైడ్ గ్రౌండ్ బ్లూ హోస్టు సో వీటన్నిటిలో కంపేర్ చేసుకున్నా కూడా మీకు హోస్టింజర్లో చాలా తక్కువ ధరకే హోస్టింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు బిగినర్ అయితే మీకు హోస్టింజర్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఒకవేళ హోస్టింగ్ని కొనుక్కోవాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుంచి అయితే పర్చేస్ చేయండి. సో మీరు అక్కడ నుంచి పర్చేస్ చేస్తే మీకు కొద్దిగా ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది అండ్ అలాగే నాకు కూడా కొద్దిగా హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదేంటంటే లాస్ట్ వీడియోలో నేను మన బ్లాగ్స్పాట్ బ్లాగ్ని వర్డ్ప్రెస్లోకి మూవ్ చేసిన తర్వాత ఉన్న బ్లాగ్ అన్నట్టు. సో ఇందులో ఏం చేంజెస్ చేయలేదు, జస్ట్ ఏంటంటే మన కంటెంట్ అనేది ఇందులోకి మూవ్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు కనుక మన వర్డ్ప్రెస్ బ్లాగ్ చూసుకున్నట్టయితే మన వర్డ్ప్రెస్ బ్లాగ్ అనేది ఇలా ఉంది, కానీ ఇలా ఉంటే యూజర్స్కి నచ్చదు అండ్ అలాగే ఈ థీమ్ అనేది యూజర్ ఫ్రెండ్లీ కాదు. సో నేను మోస్ట్గా యూజ్ చేసే థీమ్ ఏంది అంటే జనరేట్ ప్రెస్. సో జనరేట్ ప్రెస్ థీమ్ ఇన్స్టాల్ చేయడానికి ముందుగా మీరు అపియరెన్స్లోకి వెళ్ళేసి థీమ్స్ పైన క్లిక్ చేయండి. సో థీమ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏవైతే ఈ థీమ్స్ ఉన్నాయో ఈ థీమ్స్ అన్నిటిని డిలీట్ చేయండి. సో వీటిని కనుక డిలీట్ చేసినట్టయితే మీకు కొద్దిగా స్పేస్ అనేది మిగులుతుంది. కాబట్టి సో మీరు ఏవైతే థీమ్స్ని అండ్ అలాగే ప్లగిన్స్ని యూజ్ చేయరో వాటన్నిటిని డిలీట్ చేసుకోండి. తర్వాత మీరు యాడ్ న్యూ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏంటంటే జనరేట్ ప్రెస్ అని టైప్ చేయండి. సో జనరేట్ ప్రెస్ అని టైప్ చేసినట్టయితే మీకు జనరేట్ ప్రెస్కి సంబంధించిన థీమ్ అయితే రావడం జరుగుతుంది. సో థీమ్ అనేది మనకి ఇలా అయితే ఉండడం జరుగుతుంది. సో జనరేట్ ప్రెస్ అని ఉంటుంది. సో మీరు ఈ థీమ్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేయడం కూడా చాలా సింపుల్. అక్కడ మనకి ఇన్స్టాల్ అని ఒక బటన్ వస్తుంది. సో మనం ఇన్స్టాల్ బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇలా మనకి ఇన్స్టాలింగ్ అని రావడం జరుగుతుంది. సో వన్స్ ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత అక్కడ మనకి యాక్టివ్ అని ఒక బటన్ అయితే రావడం జరుగుతుంది. సో వన్స్ ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత అది కూడా ఎలా ఉంటుంది అనేది మీకు చూపెడతాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు ఈ థీమ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దీన్ని మీరు యాక్టివ్ చేయాలి. సో యాక్టివ్ చేయడానికి ఇక్కడ యాక్టివ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే ఈ థీమ్ అనేది మీకు యాక్టివ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఈ థీమ్కి సంబంధించిన లుక్ అనేది ఎలా ఉంది అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఈ లుక్ అనేది కూడా ఇంకా కొద్దిగా బాగాలేదు. సో నేను ఏం చేస్తాను అంటే నేను దీనికి సంబంధించిన ఒక ప్రీమియం ప్లగ్గిన్ని నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ ప్రీమియం ప్లగ్గిన్ని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది నార్మల్గా ఏంది అంటే మీకు నెట్లో కూడా దొరుకుతాయి. బట్ మీరు ఏంది అంటే చాలా వెబ్సైట్స్ని బ్రౌజ్ చేసి అన్నిటినీ టెస్ట్ చేసి వీటిని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ నేను ఆల్రెడీ కొన్ని వందల ప్లగిన్స్ని అయితే వాడి వాటన్నిటిని టెస్ట్ చేసి నా దగ్గరున్న ఒక మంచి వర్షన్ అయితే మీకైతే కింద లింక్ ద్వారా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో అక్కడ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్లగిన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ప్లగిన్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ న్యూ పైన క్లిక్ చేయండి. సో యాడ్ న్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన అప్లోడ్ ప్లగిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసుకొని చూస్ ఫైల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఆ ప్లగిన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఈ ప్లగిన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ పైన క్లిక్ చేసుకొని ఇన్స్టాల్ నౌ పైన క్లిక్ చేస్తున్నాను. సో మీరు కనుక ఇలా చేసినట్టయితే ఆటోమేటిక్గా ఈ ప్లగిన్ అనేది
మీ వర్డ్ప్రెస్ బ్లాగ్లోకి ఇన్స్టాల్ అయిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఇన్స్టాల్ నౌ పైన క్లిక్ చేశాను. ఇన్స్టాల్ నౌ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి కొద్దిగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు యాక్టివ్ ప్లగిన్ అని ఒక బటన్ వస్తుంది. యాక్టివ్ ప్లగిన్ పైన క్లిక్ చేయండి. సో వన్స్ మీరు యాక్టివ్ ప్లగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇది మీకు ప్లగిన్స్ పేజ్లోకి తీసుకుపోతుంది. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏవైతే మీరు యూజ్ చేయని ప్లగిన్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయో సో ఆ ప్లగిన్స్ అన్నిటిని డిలీట్ చేసేయండి. సో నార్మల్గా అయితే మనం ఇన్ని ప్లగిన్స్ని అయితే యూజ్ చేయము. సో నేను ఏమేం ప్లగిన్స్ మనకి ఇంపార్టెంట్ అనేది నేను సెపరేట్ వీడియో ఇస్తాను. సో మేబీ నెక్స్ట్ 2 వీక్స్లో ఆ వీడియో అనేది మీకు మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. సో ప్రస్తుతానికి మాత్రం బ్లాగ్ని ఎలా కస్టమైజ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ మీకు ప్లగిన్ అనేది జీపీ ప్రీమియం అని ఉంటుంది, ప్లగిన్ నేమ్ అనేది. సో ఇక్కడ మీకు కాన్ఫిగర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని బల్క్ యాక్షన్స్లోకి వెళ్ళేసి యాక్టివ్ పైన క్లిక్ చేసుకొని అప్లై పైన క్లిక్ చేయండి. సో మీరు ఇలా వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని అప్లై పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇవన్నీ మీకు యాక్టివ్ అయిపోతాయి. సో ఇవన్నీ యాక్టివ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ సైట్ లైబ్రరీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇందులోనే మనకి ఆల్రెడీ డెమో కంటెంట్ అనేది ఉంటుంది. అంటే ఒక డెమో వెబ్సైట్ అనేది ఆల్రెడీ మనకి ఇందులోనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నట్టు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి దగ్గర 20-30 డెమో వెబ్సైట్లు అయితే ఇక్కడ ఉండడం జరిగింది. సో మీ కంటెంట్కి తగ్గట్టు ఏదైతే థీమ్ మీకు నచ్చుతుందో ఆ థీమ్ని ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎక్కువగా యూజ్ చేసే థీమ్ వచ్చేసి ఇది అన్నట్టు, మార్కెటర్ అని ఉంది కదా. సో ఇది నేను ఎక్కువగా యూజ్ చేస్తాను. సో దీనికోసం ఏం లేదు, మీరు సింపుల్గా ఇక్కడ డీటెయిల్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయండి. సో ఇంపోర్ట్ ఆప్షన్స్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా రావడం జరుగుతుంది. సో తర్వాత మనం చిన్న క్లిక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏం లేదు, ఇక్కడ ఇలా క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ కంటెంట్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మన బ్లాగ్ అనేది సెట్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి ఏంటంటే మినిమం ఒక 5 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో మీరు ఇది ఇన్స్టాల్ అయ్యేటప్పుడు మీరు రీఫ్రెష్ బటన్ని మాత్రం క్లిక్ చేయొద్దు. సో మీరు రీఫ్రెష్ బటన్ని క్లిక్ చేస్తే మీ హోస్టింగ్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ పేజ్ని రీఫ్రెష్ చేయకండి, ఆటోమేటిక్గా ఇదే కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి నేను దీన్ని రీఫ్రెష్ చేస్తున్నాను. సో రీఫ్రెష్ చేసిన తర్వాత సైట్ లుక్ అనేది ఇలా చేంజ్ అయిపోవడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సైట్ లుక్ అనేది టోటల్గా చేంజ్ అయిపోయింది. సో దీన్ని మనం కావాల్సినట్టు మనం దీన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు దీన్ని కస్టమైజ్ ఎలా చేయాలి అంటే ఏం లేదు, ఇక్కడ మనకి కస్టమైజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు, ఏవైతే ఈ మెనూస్ ఉన్నాయో ఈ మెనూస్ని చేంజ్ చేయాలి. అండ్ తర్వాత ఒకవేళ ఇక్కడ మీకు కలర్స్ అనేటివి నచ్చలేవో అనుకోండి. సో ఇక్కడ మనకి పైన బ్లాక్ కలర్ ఉంది. సో బ్లాక్ కలర్ కాకుండా మీకు నచ్చిన కలర్స్ పెట్టుకోవాలంటే కలర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు కలర్స్ అనేటివి చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ తర్వాత ఇక్కడ ఫాంట్ ఉంది కదా, సో ఈ ఫాంట్ అనేది కూడా మీకు నచ్చలేదు అనుకుంటే సో సింపుల్గా మీరు ఇక్కడ మీకు టైపోగ్రఫీ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు ఫాంట్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు థీమ్కి సంబంధించిన ప్రతి ఒక్క సెట్టింగ్ అనేది ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అన్నట్టు. సో ప్రస్తుతానికైతే నేను ఎక్కువగా కస్టమైజ్ చేయడం మీకు చూపెట్టట్లేదు, ఎందుకంటే ఇలా కస్టమైజ్ చేసుకుంటూ పోతే మనకి టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. సో మీరు ఒక్కసారి లాగిన్ అయిపోతే మీకు ఎలా కస్టమైజ్ చేయాలి అనేది మీకే అర్థమైపోతుంది. సో ఇందులో కస్టమైజ్ చేయాల్సింది కూడా పెద్దగా ఏముండదు. సో జస్ట్ ఏంటంటే ఈ మెనూస్ని తీసేసి మనకు నచ్చిన మెనూ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఆ మెనూస్ ఎలా చేంజ్ చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపెడతాను. సో ఇక్కడ మీరు అపియరెన్స్లోకి వస్తే ఇక్కడ మీకు మెనూస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో మెనూస్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు పైన సెలెక్ట్ ఏ మెనూ టు ఎడిట్ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు ఈ ప్రైమరీ మార్కెటర్ అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు మెనూ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఏంటంటే ఇక్కడ ఏవైతే ఈ మెనూస్ ఉన్నాయో ఈ మెనూస్ అన్నిటిని డిలీట్ చేయండి. అండ్ చెప్పడం మర్చిపోయాను, సో మీరు దీనికంటే ముందు కేటగిరీస్ అనేటివి పెట్టుకోండి. సో కేటగిరీస్ ఎలా పెట్టుకోవాలి అంటే ఇక్కడ మీకు పోస్ట్ కింద ఆప్షన్స్లో
కేటగిరీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ కేటగిరీస్లోకి వెళ్ళేసి మీరు కొన్ని కేటగిరీస్ అనేటివి క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ నాకు ఏంటంటే ఆల్రెడీ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీస్ వచ్చేసి ఇంగ్లీషు, హిందీ, మూవీ రివ్యూ, తెలుగు. సో ఇవి నా కేటగిరీలు. సో ఇప్పుడు నేను ఈ కేటగిరీల పైన నేను నా మెనూ అనేది చేస్తాను అన్నట్టు. సో మెనూ చేయడానికి ఏం లేదు, చాలా సింపుల్. కింద కేటగిరీస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసుకొని వ్యూ ఆల్ పైన క్లిక్ చేసుకొని మీరు ఏమైతే డిస్ప్లే చేయాలి అనుకుంటున్నారో ఆ కేటగిరీస్ అనేటివి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. సో ప్రస్తుతానికి నేను ఏంటంటే ఒక 4 కేటగిరీలు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ తర్వాత హోమ్ పేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ అందరికీ తెలుసు కదా హోమ్ పేజ్. సో హోమ్ పేజ్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ మెనూ పైన క్లిక్ చేయండి. సేవ్ మెనూ పైన క్లిక్ చేసినట్టయితే ఆ మెనూ అనేది సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు ప్రస్తుతానికి మన మెనూ హోము, అబౌట్, డీల్స్, టూల్స్, కాంటాక్ట్ అని ఉండేది. సో ఇప్పుడు నేను మెనూ చేంజ్ చేసిన కాబట్టి ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. మెనూ అనేది ఎలా చేంజ్ అయింది అనేది మీకే అర్థమైపోతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు హోమ్, ఇంగ్లీష్, హిందీ, మూవీ రివ్యూస్, తెలుగు, ఇలా మన మెనూ అనేది రావడం జరిగింది. అండ్ తర్వాత ఏదైతే ఇక్కడ కింద ఉందో సో ఇది ఫూటర్ మెనూ అంటారు కదా. సో ఈ ఫూటర్ మెనూని కూడా సేమ్ ఇదే పద్ధతిలో మీరు ఫూటర్ మెనూని కూడా చేంజ్ అయితే చేసుకోండి. సో ఇలా మెనూస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇంతకుముందు చెప్పిన విధంగా ఇందులో పెద్ద చేంజెస్ అనేటివి మనం ఏం చేయవలసిన పని లేదు. సో డైరెక్ట్గా అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఇందులో మనం ఎక్కువగా చేయవలసిన పనులు అయితే ఉండవు. సో ఇది గైస్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్లో మనకి యూజ్ అయ్యే కొన్ని ప్లగిన్స్ గురించి అయితే చెప్తాను. సో ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ యూస్ఫుల్గా ఉంటుంది. ఆ వీడియోని అయితే మీరు మిస్ అయితే అవ్వకండి. సో వీడియోని మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ ఆ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. జై హింద్, బాయ్ బాయ్.